చాలా కాలం క్రితం పార్వతి పుట్టకముందే ఆమె దక్షరాజు కుమార్తెగా సతిగా జీవించింది. ఆమె శివుడి పట్ల అత్యంత భక్తితో ఉండేది మరియు చివరికి తన తండ్రి నిరాకరించినప్పటికీ ఆయనను వివాహం చేసుకుంది. అయితే దక్షుడు శివుడిని తన అల్లుడిగా ఎప్పుడూ అంగీకరించలేదు. తన అహంకారంతో అతను ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి శివుడు మరియు సతిని తప్ప అన్ని దేవతలను ఆహ్వానించాడు. ఈ అవమానం గురించి తెలుసుకున్న సతి హృదయ విదారకంగా ఉంది. ఆమె ఆహ్వానం లేకుండానే యజ్ఞానికి వెళ్లి తన తండ్రిని ఎదుర్కొంది. కాని దక్ష అందరి ముందు శివుడిని బహిరంగంగా అవమానించాడు. తన ప్రియమైన భర్త అవమానాన్ని భరించలేక సతి తన స్వంత యోగ శక్తి యొక్క అగ్నిలో తనను తాను దహనం చేసుకుంది. శివుడిని గౌరవించే కుటుంబంలో తిరిగి జన్మిస్తానని ప్రతిజ్ఞ చేసింది. సతి మరణవార్త విన్న శివుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన దున్హకంలో అతను తాండవాన్ని, విధ్వంసం యొక్క విశ్వనృత్యాన్ని ప్రదర్శించాడు. సతి యొక్క నిర్జీవ శరీరాన్ని విశ్వం అంతటా మోసుకెళ్లాడు, వదులుకోవడానికి నిరాకరించాడు. సమతుల్యతను పునరుద్ధరించడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతి శరీరాన్ని ముక్కలుగా నరికివేశాడు. ఈ ముక్కలు భూమిలోని వివిధ ప్రాంతాలకు పడి దేవతకు అంకితం చేయబడిన శక్తివంతమైన పవిత్ర స్థలాలైన శక్తిపీఠాలను సృష్టించాయి. చాలా యుగాల తర్వాత సతి హిమవంతుడు, హిమాలయాల పాలకుడు, రాజు మరియు మేనావతి రాణి కుమార్తె పార్వతిగా పునర్జన్మ పొందింది. ఆమెకు పర్వతాల కుమార్తె అని అర్థం. ఆమె మునుపటి జన్మలా కాకుండా ఆమె శివుడిని లోతుగా గౌరవించే కుటుంబంలో పెరిగింది. బాల్యం నుండి పార్వతి ఆధ్యాత్మికత మరియు శివుని పట్ల లోతైన మొగ్గును చూపించింది. ఆమె ఆత్మ తన గత జన్మలోని ప్రేమను గుర్తుచేసుకున్నట్లుగా ఆమె అతని వైపు వివరించలేని ఆకర్షణను అనుభవించింది. ఆమె పెద్దయ్యాక సతిగా తన మునుపటి జన్మ గురించి మరియు ఆమె శివునితో ఎలా తిరిగి కలవాలో ఆమెకు చెప్పబడింది. శివుని ప్రేమను మళ్లీ గెలుచుకోవాలని నిశ్చయించుకున్న పార్వతి అన్ని సుఖాలను త్యజించి తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె అడవులలో ధ్యానం చేసింది, పండ్లు మరియు ఆకులను తింటూ కఠినమైన వాతావరణాన్ని భరించింది, అన్ని శివుని పట్ల భక్తితో. ఆమె తపస్సు ఎంత తీవ్రంగా ఉందంటే దేవతలు కూడా ముగ్ధులయ్యారు. చివరికి ఆమె అచంచల భక్తికి చలించిన శివుడు ఆమెను తన భార్యగా అంగీకరించాడు. చివరగా మహాశివరాత్రి రాత్రి శివుడు బూడిదలో అలంకరించబడి పులి చర్మం ధరించి సర్పాలు చుట్టుకుని పార్వతి ముందు కనిపించాడు. అతను ఆమె ప్రేమను అంగీకరించాడు మరియు వారి గొప్ప దైవిక వివాహం జరిగింది. దేవతలు మరియు ఋషులు సాక్ష్యమిచ్చారు. ఈ రాత్రి శివుడు మరియు శక్తి యొక్క పవిత్ర కలయికగా జరుపుకుంటారు మరియు వారు గొప్ప స్వర్గపు వివాహంలో వివాహం చేసుకున్నారు. ఆ వివాహాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. సతి త్యాగం మరియు పార్వతి పునర్జన్మ కథ ప్రేమ మరియు భక్తి యొక్క శాశ్వత స్వభావాన్ని బోధిస్తుంది. నిజమైన ప్రేమ జీవితాలను మించిపోతుందని మరియు దృఢ సంకల్పం మరియు విశ్వాసం ఏదైనా సవాలును అధిగమించగలవని ఇది సూచిస్తుంది. అంకితభావంతో ఉన్న ప్రేమికుడి నుండి సన్యాసిగా మరియు చివరికి శక్తివంతమైన దేవత శక్తికి పార్వతి ప్రయాణం సహనం, పట్టుదల మరియు దైవిక కృప మధ్య దైవిక సమతుల్యతను ప్రతిబింబిస్తుంది.